మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్ డీజీపీతో మాట్లాడారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సార్ ఆనేరు ఉంది. అటు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. పుర్రేలు ఎముకలు సంబంధించిన ఆధార్ అటు బస్సు ప్రమాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ నుంచి నైట్ 10:30కి బయలుదేరాము. అందరం నిద్రలోనే ఉన్నాము. పెద్ద సౌండ్ వచ్చింది. తర్వాత మేము టైర్ ఏమైనా ప్యాచర్ అయింది అనుకున్నాము. తర్వాత చూస్తే ఫుల్ పొగ వచ్చేసిందండి. తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయ్యాయి. ఫుల్ మంటలు వచ్చేసాయి. ఇంకా మాకు అర్థం కాలేదు. సైడ్ డోర్ ఒకటి పగలగొట్టి నలుగురిని సేవ్ చేశాను. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా 4 అక్కడే ఉండిపోయారు. చాలా ఇబ్బందిగా ఉందండి. కావేరీ ట్రావెల్స్ లో వస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. కర్నూలు నుంచి ఒక 20 కిలోమీటర్స్ తర్వాత కర్నూలు దాకా చనిపోయారు సార్. ఒక 25 మెంబర్స్ దాకా చనిపోయారు. బామాడదండి. బామాడదే. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? వాడు దీపావళికి హైదరాబాద్ పోయినాడు. హాలిడేస్కి హైదరాబాద్ ఫ్యామిలీతో పోయినాడు. అక్కడ 3 రోజులు అయింది పోయి. 3 రోజులు అయింది. నిన్న రాత్రి బయలుదేరినాడు కావేరీ ట్రావెల్స్లో. నిన్న రాత్రి బయలుదేరినాడు. ఇక్కడ తెల్లారుజామున 3 గంటలకి. ఎవరండి వాళ్ళది? వరికుంటపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు డిస్టిక్. హిందుస్థాన్ కంపెనీలో జాబ్ చేస్తాడు. హిందుస్థాన్ సాఫ్ట్వేర్ హిందుస్థాన్ కంపెనీలో చేస్తాడండి. అతను ఒక్కడే ఉన్నారా? వాడు, వాళ్ళ మిస్సెస్, 2 పిల్లలు. ఎంత ఉంటుంది వాళ్ళ ఏజ్? వానికి 35, వాళ్ళ మిస్సెస్ కి 30, పాపకి 12, 11, బాబుకి 7. నలుగురు చనిపోయారు బస్సులోనే. నాకు పోలీసు, మా మామయ్య ఫోన్ చేసినాడు. యాక్చువల్లీ నేను హాస్పిటల్ పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్లో కాజువాలిటీ ఎదురుగా అవుట్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ లేరు ఇట్లా అని. మా బామాది ఫ్రెండ్ బతికినాడు. అబ్బాయి అద్దం పలగొట్టుకొని కిందికి దిగి వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు బయలుదేరినాయి. ఆ అబ్బాయి దూకినాడు అద్దం పలగొట్టుకొని. వాళ్ళ మిస్సెస్, వాళ్ళ 2 పిల్లలు. నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. కర్నూలు నుండి ఒక 20 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్లో బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయింది చూసి అక్కడ వాళ్ళు పేషెంట్స్ అంతా బయట నిలబడి ఉంటే వాళ్ళకి పికప్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన. నేను 6 మెంబర్స్ తీసుకొచ్చిన. మిగతా 4 మెంబర్స్ అంబులెన్స్లో వచ్చినారు. నవీన్ కుమార్ వర్మ. ఇంకా నాకు కూడా ట్రై చేయాలని అప్పుడు ఆ టైంలో అది పగల కొడితే అక్కడి నుంచి దూకేద్దాం అనుకున్నా. పిల్లల్ని అక్కడ హాస్పిటల్లో చేపించి వేరే మేము 4 సేఫ్ అయ్యాం. ఎట్లా జరిగిందండి? అది బైక్ ఇంకా నాకు 3 o'clock జరిగిందండి. 2:45, 3 మధ్యలో జరిగింది.
ఆ టైంలో హైదరాబాద్ నుంచి వచ్చాం 2:45 ఫోన్ చేశారు. మేము 3:30 కల్లా స్టార్ట్ అయిపోయాం. మా రిలేటివ్స్ అదే బైక్ అదే డ్రైవర్ బైక్ని ఇది చేశాడండి. ఆ తర్వాత ఫైర్ అయింది, కింద నుంచి ఫైర్ స్టార్ట్ అయింది.